కాసేపట్లో తెలంగాణ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్ కలెక్టర్లు ఎస్పీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తవడం, కొత్త జిల్లాలు ఏర్పడి 2.5 నెలలు దాటడంతో పూర్తి స్థాయిలో అభివృద్ధి సంక్షేమ పథకాలు సమీక్షించనున్నారు ముఖ్యమంత్రి. మరోవైపు పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన పరిస్థితులపై చర్చిస్తారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణను కలెక్టర్లకు వివరించనున్నారు. మొత్తం 20 అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కరెక్ట్ కాన్ఫరెన్స్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్, సుదీర్ఘమైన ఎజెండా ఎలా కనిపిస్తుంది? ముఖ్యంగా ఏ అంశాలు చర్చకు వస్తాయి? ప్రగతి భవన్లో కలెక్టర్లు జిల్లా ఎస్పీలతోటి ముఖ్యమంత్రి సమావేశం ప్రారంభమైంది. మంత్రులంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. కలెక్టర్లు ఎస్పీలతో పాటు హెచ్ఓడీలందరినీ కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. కొంతమంది అడ్వైజర్లను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. ప్రధానంగా ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు కావడం, కొత్త జిల్లాల ఏర్పాటు చేసి 2 నెలలు కావడంతో అన్ని జిల్లాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది అన్న దాని మీద ప్రధానంగా ఇవాళ సమావేశంలో చర్చించబోతున్నారు ముఖ్యమంత్రి. ముఖ్యంగా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఎలాంటి కార్యాచరణ రూపొందించాలన్నది ప్రధాన ఎజెండాగా మనకు తెలుస్తుంది. ఇప్పటికే జనం బాగా ఇబ్బంది పడుతున్నారు. ఏటీఎంల ముందు, బ్యాంకుల ముందు క్యూలు కడుతున్నారు. ఇది అనివార్య పరిస్థితులు, దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల్లో తెలంగాణలోని ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఎలాంటి కార్యాచరణ రూపొందించాలి, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ముఖ్యంగా నిరక్షరాస్యులు కావచ్చు, రైతుల్ని ఏ విధంగా ప్రోత్సహించాలి, వాళ్ళని ఏ విధంగా బ్యాంకుల ద్వారా లావాదేవీలు చేయించాలి, యాప్ల ద్వారా లావాదేవీలు చేయించాలనే దానికి సంబంధించి ఒక ప్రత్యేక కార్యాచరణను రూపొందించే అవకాశం ఉంది. అలాగే టీ వ్యాలెట్ను ముఖ్యమంత్రి ఇప్పటికే చూశారు. టీ వ్యాలెట్ ఏ విధంగా పనిచేస్తుంది, దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, అది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది దానికి సంబంధించి దాని గురించి కూడా ఈ కాన్ఫరెన్స్లో వివరించే అవకాశం ఉంది. వీటితో పాటు 2 నెలలు అయింది కొత్త జిల్లాలు ఏర్పడి, ముఖ్యంగా కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పడి అక్కడ సిబ్బంది ఏ విధంగా ఉంది, అలాగే పనితీరు ఏ విధంగా ఉంది, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరుతాయా లేదా అన్న దానికి సంబంధించి, చేరుతున్నాయా లేదా, వాళ్ళ పనితీరు ఏ విధంగా ఉంది అన్న దానికి సంబంధించి ముఖ్యమంత్రి దగ్గర కొంత సమాచారం ఉంది. ఆ సమాచారంతో మరింత మెరుగ్గా ఏ విధంగా పని చేయాలి అనే అంశం మీద ముఖ్యమంత్రి మాట్లాడబోతున్నారు. వీటితో పాటు ప్రతి జిల్లాకు ఒక సమగ్ర ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళిక ప్రకారం ఆ జిల్లాకు తగ్గట్టు లోకల్గా ఒక ప్రణాళిక రూపొందించుకొని దాని ప్రకారమే ఇప్పటి నుంచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. అందులో భాగంగా గతంలో కుటుంబ సమగ్ర సర్వే చేశారు. ఆ కుటుంబ సమగ్ర సర్వే కొత్త జిల్లాల కలెక్టర్లకు అందుబాటులో ఉంచారు. ఆ కుటుంబ సమగ్ర సర్వే ప్రకారం అసలు అర్హులు ఎవరు ఉన్నారు, సంక్షేమ పథకాలకు అర్హులైన వారికే ఇవి చేరుతున్నాయా లేదా, ఒకవేళ చేరకపోతే నిజమైన అర్హులను ఏ విధంగా గుర్తించాలి అన్న అంశానికి సంబంధించి మొట్టమొదటి అంశంగా ఇవాల్టి ఎజెండాలో కుటుంబ సమగ్ర సర్వే వివరాలు, ప్రతి వ్యక్తి యొక్క వివరాలు ప్రభుత్వం దగ్గర ఉండాలి. ఎవరికి ఏ అవసరం ఉందో దాన్ని గుర్తించాలి. వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం కార్యక్రమాలు తీసుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచన. దానికి తగ్గట్టు ఫస్ట్ ఎజెండాగా ఇదే అంశాన్ని పెట్టారు. అలాగా అన్ని శాఖలకు సంబంధించిన పనితీరు మీద ఒక రివ్యూ లాగా ఈ సమావేశం జరగబోతుంది. ఒకవైపు రోడ్లు, రవాణా పరిస్థితి, అలాగే రైల్వే కనెక్టివిటీ, వీటితో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, అలాగే ఇలాంటి ప్రోగ్రామ్స్తో పాటు ఏ జిల్లాల్లో ఏ ప్రాజెక్టు ఎంతవరకు కంప్లీట్ అయింది, ఈ జిల్లాలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, మేజర్ ప్రాజెక్టులు ఏంటి, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏంటి, అలాగే ఆ జిల్లాలో సంక్షేమ పథకాలు ఎంతవరకు అమలు అవుతున్నాయి, వీటితో పాటు అత్యంత కీలకమైన అంశాల మీద ఇవాళ చర్చించబోతున్నారు. వీటన్ని అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో సమగ్ర సమాచారం అందరి దగ్గర ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఋషి, థ్యాంక్ యూ.